అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో 8థ్ యూనిట్‌కి సంబంధించి 10థ్ క్లాస్ ద ఫస్ట్ ఫ్లైట్ టెక్స్ట్ బుక్‌లోని యూనిట్ 8 పేజ్ నెంబర్ 118లో ఫర్ యాన్ గ్రెగరీ అనేటటువంటి పోయెమ్ అయితే ఉంది. ఈ పోయెమ్ ఏందంటే ఇట్స్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ ఏ యంగ్ మ్యాన్ అండ్ ఏ యంగ్ వుమన్. ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య జరిగినటువంటి సంభాషణ. వాట్ ఆర్ దే ఆర్గ్యూయింగ్ అబౌట్? వీళ్ళిద్దరి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ అనేది నడుస్తుంది. ఏంటి, దేని గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనేది ప్రస్తుతం మనం చూడబోయేటటువంటి పోయెమ్ అన్నమాట. ఈ పోయెమ్ రాసింది విలియం బట్లర్ ఈట్స్. ఈయన 1865లో జన్మించడం జరిగింది, 1939లో మరణించడం జరిగింది. ఈయన ఐరిష్ నేషనలిస్ట్. ఈ ఐర్లాండ్ అనేది ఇప్పుడు గ్రేట్ బ్రిటన్లో ఒక భాగంగా ఉంది. అంటే ఇతను కూడా ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి గ్రేట్ బ్రిటన్ ఏదైతే ఉందో దాంట్లోనే ఒక భాగం. మనం ఇంగ్లాండ్ అని ఏది చెప్తామో ఇంగ్లాండ్, ఐర్లాండ్, సౌత్ వేల్స్ ఇట్లాంటి కొన్ని కలిసి అంతా గ్రేట్ బ్రిటన్గా ఫామ్ అయినాయి. హీ వాజ్ ఎడ్యుకేటెడ్ ఇన్ లండన్ అండ్ డబ్లిన్. ఇతను డబ్ల్యూబి ఈట్స్ చదువు ఎక్కడ సాగిందంటే లండన్ అండ్ డబ్లిన్లో సాగింది. అండ్ వాజ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫోక్లోర్, ఏదైతే జానపద సాహిత్యం ఉంటుందో, ఇప్పుడు మన సినిమాల్లో కూడా జానపద పాటలు ఉంటూ ఉంటాయి. అండ్ మైథాలజీ అంటే మన రామాయణ మహాభారతాలు ఎలా ఉంటాయో గ్రీకులో కూడా అట్లా ఉంటాయి. ఆ మైథాలజీలో కూడా అతను చాలా ఇంట్రెస్ట్గా పెట్టి ఫాలో అవుతుంటారు డబ్ల్యూబి ఈట్స్. 1923లో సాహిత్యానికి గాను ఆయనకి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఇది డబ్ల్యూబి ఈట్స్ గురించి. ఏదైతే ఫర్ యాన్ గ్రెగరీ మనం చూస్తున్నామో రాసింది ఈయనే. ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మధ్య సంభాషణ జరుగుతుంది అండ్ ఆర్గ్యూ చేసుకుంటున్నారు. ఇందులో అమ్మాయి ఎవరంటే యాన్ గ్రెగరీ అండ్ యంగ్ మ్యాన్ రాస్తుంది డబ్ల్యూబి ఈట్స్ కాబట్టి ఈ యంగ్ మ్యాన్ గురించి యంగ్ మ్యాన్ మాట్లాడుతున్నాడు. ఈ అమ్మాయి గురించి, యాన్ గ్రెగరీ గురించి మాట్లాడుతున్నట్టుగా డబ్ల్యూబి ఈట్స్ అయితే రాయడం జరిగింది. Never shall a young man thrown into despair by those great honey-colored ramparts at your ear love you for yourself alone and not your yellow aid. జాగ్రత్తగా గమనించినట్లయితే ఏంటంటే ఏ యంగ్ మ్యాన్ షల్ నెవర్ లవ్ యూ ఫర్ యువర్ సెల్ఫ్ అలోన్. కేవలం నిన్నుగా ఏ అబ్బాయి కూడా ప్రేమించడు. అండ్ నాట్ యువర్ ఎల్లో ఎయిర్, నాట్ నెవర్ రెండు క్యాన్సిల్ అయిపోతే యువర్ ఎల్లో ఎయిర్, నీ జుట్టుని చూసావా, చాలా బంగారు రంగులో ఆ చెవులకి ఉన్న ఏదైతే ఉందో ఆ జుట్టును చూసే అబ్బాయిలు ఏమవుతారంటే నిన్ను ప్రేమించడం మొదలు పెడతారు. నీ గుణగణాలు ఏమీ పట్టించుకోరు, నీ గురించి అసలు ఏమీ ఆలోచించరు. నీకున్న ఆ జుట్టు యొక్క అందంతోనే కుర్రోళ్ళంతా పడిపోతారు. నిన్నుగా ప్రేమించే వ్యక్తి ఎవడు దొరకడు. నెవర్ షల్ ఏ యంగ్ మ్యాన్ లవ్ యూ ఫర్ యువర్ సెల్ఫ్ అలోన్ అండ్ నాట్ యువర్ ఎల్లో ఎయిర్, అది అర్థం. ఇక థ్రోన్ ఇన్ టు డిస్పైర్ బై దోస్ గ్రేట్ హనీ కలర్డ్ ర్యాంపర్ట్స్ ఎట్ యువర్ ఇయర్. ఇక వీళ్ళంతా యంగ్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరాశలో విసిరివేయబడతారు. ఈ యంగ్ మెన్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా నిరాశలో విసిరివేయబడతారు. బై దోస్ గ్రేట్ హనీ కలర్డ్ ర్యాంపర్ట్స్ ఎట్ యువర్ ఇయర్, ఆ చెవులకి మీరు చూశారు కదా ఎలా ఉన్నాయో చుట్టూ, ఆ చెవుల మీద ఉన్నటువంటి ఆ బంగారు రంగు కలిగిన ఆ జుట్టును చూసే వాళ్ళు పడిపోతారు. కానీ వాళ్ళు నిరాశకి లోనవుతారు. కారణం ఏంటంటే నిన్ను చూసిన ప్రతి ఒక్కళ్ళు నిన్ను ప్రేమిస్తారు, నిన్ను కోరుకుంటారు. కానీ అందరికీ నువ్వు దక్కవు, ఒకే ఒక వ్యక్తికి మాత్రమే దక్కుతావు. కాబట్టి మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరాశ నిస్పృహల్లో పొర్లుతూ ఉంటారు. ఇక అంతే, మనకు దొరకరు. ఆ అమ్మాయి ఎవరికి దొరుకుతుంది? ఒకే ఒక వ్యక్తికి దొరుకుతుంది. కాబట్టి ఆ వ్యక్తి కూడా ఎలా ప్రేమిస్తాడు? ఏమని ఓన్ సెల్ఫ్ని ప్రేమించలేడు.
ఆ అందం ఏదైతే ఉందో, జుట్టుకు సంబంధించిన అందం ఏదైతే ఉందో, ఆ అందాన్ని చూసే ప్రేమించడం జరుగుతుంది. ఇది ఎవరు చెప్పారు అంటే, యంగ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో యంగ్ మ్యాన్ మాటలన్నమాట ఇవి. దానికి అమ్మాయి ఏముందో చూద్దాం. ఇప్పుడు ఈ స్టాంజా వచ్చేసి అమ్మాయి ఎవరైతే ఉన్నారో యంగ్ వుమన్ ఆమె మాట్లాడుతుందన్నమాట. ఇతను చెప్పేశాడు, నీ అందాన్ని చూసి అది కూడా జుట్టును చూసే ప్రేమలో పడిపోతారు. నిన్నుగా ఎవరు ప్రేమించడం కుదరదు. అప్పుడు అమ్మాయికి డౌట్ వస్తుంది, ఈ జుట్టు రంగు పోయిందనుకో, లేదు ఈ జుట్టు రాలిపోయిందనుకో, నా యవ్వనం అనేది పోయిందనుకో, అప్పుడు నన్నుగా ప్రేమించేవాడు లేకపోతే అప్పుడు ఏం జరుగుతుంది, విడిచి వెళ్ళిపోతాడు కదా. బట్ ఐ కెన్ గెట్ ఏ హెయిర్ డై. కాబట్టి నేనేం చేస్తానంటే నా జుట్టుకి రంగు వేసుకుంటా, డై వేసుకుంటా. అండ్ సెట్ సచ్ కలర్ దేర్. ఎలాంటి రంగు నేను దానికి అంటిస్తా అంటే ఆ జుట్టుకి బ్రౌన్, గోధుమ రంగు, నల్ల రంగు లేదా ఎర్ర రంగు. వాడిని ఏం చేస్తాను, నా జుట్టుకి ఆ రంగుల్ని నేను పూసేసుకుంటా. దట్ యంగ్ మెన్ ఇన్ డిస్పైర్ మే లవ్ మీ ఫర్ మై సెల్ఫ్ అలోన్ అండ్ నాట్ మై ఎల్లో ఎయిర్. ఇప్పుడు నువ్వు అన్నావే, అబ్బాయిలంతా నిరాశ నిస్పృహల్లో ఉండిపోతారు ఎందుకంటే నువ్వు దొరకవు కాబట్టి. ఇప్పుడు ఈ రంగు పూసేసుకున్నాను అనుకో నా జుట్టుకి, ఎవ్వరూ నిరాశ నిస్పృహల్లో ఉండరు. వాళ్ళు ఏం చేస్తారు, మే లవ్ మీ ఫర్ మై సెల్ఫ్ ఎలోన్. ఎవరైతే నన్నుగా ప్రేమిస్తాడో అతనే వస్తాడు, అతనే నన్ను నా మై సెల్ఫ్ ఎలోన్, నా గుణాన్ని చూసి, నా తప్పులు ఏవైనా ఉన్నా నన్నుగా స్వీకరిస్తాడు. అంతే తప్ప అందమైనటువంటి నా బంగారు వర్ణపు జుట్టుని బట్టి కాకుండా నా గుణగణాలని బట్టి నేను ఎట్లా అయితే ఉన్నానో నన్ను చూసి తాను నన్ను మెచ్చుకొని ప్రేమిస్తాడు. కాబట్టి ప్రాబ్లం ఉండదు. కాబట్టి సొల్యూషన్ ఏం చెప్తుంది ఈ అమ్మాయి ఏమని చెప్తుందంటే, తన బంగారు వర్ణపు జుట్టు ఏదైతే ఉందో ఆ జుట్టుకి రంగు పూసుకోవడం ద్వారా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలనుకుంటుంది. తనని తానుగా ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఈమెని ప్రేమిస్తాడు. మిగతా వాళ్ళు ఈమె జుట్టు నార్మల్గా ఉంది కాబట్టి, బంగారు రంగులో లేదు కాబట్టి, మామూలు నలుపు రంగులో ఉంది కాబట్టి ఎవరు పట్టించుకోరు. కానీ ఎవరైతే తన్ని పట్టించుకుంటాడో, ఎవరైతే తన్ను తానుగా ఇష్టపడతాడో ఆ వ్యక్తే ప్రేమిస్తాడు, ఆ వ్యక్తే తనని జీవితాంతం తోడుంటాడు అనేసి ఈ అమ్మాయి ఆ అబ్బాయి చెప్పిన దానికి సొల్యూషన్ అయితే చెప్పిందనమాట. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడంటే అబ్బాయి మాట్లాడుతున్నాడు. అప్పుడు అమ్మాయి చెప్పిన రిప్లైకి అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, ఐ హార్డ్ యాన్ ఓల్డ్ రిలీజియస్ మ్యాన్. ఒక పెద్ద మనిషి ఉన్నాడు, చాలా భక్తిపరుడు అతను. అంటే చాలా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాడు. బట్ ఎస్టర్ నైట్ డిక్లేర్. కానీ నిన్న రాత్రి, ఎస్టర్ నైట్ అంటే నిన్న రాత్రి అని అర్థం అన్నమాట. నిన్న రాత్రి ఆయన ఏం చెప్పాడంటే, డిక్లేర్ చెప్పాడు, దట్ హీ హ్యాడ్ ఫౌండ్ ఎ టెక్స్ట్ టు ప్రూవ్ దాట్ ఓన్లీ గాడ్ మై డియర్ కుడ్ లవ్ యూ ఫర్ యువర్ సెల్ఫ్ అలోన్ అండ్ నాట్ యువర్ ఎల్లో ఎయిర్. అప్పుడు చెప్పాడనమాట, ఓ భక్తిపరుడు ఉన్నాడు. నిన్న రాత్రి అతను చెప్పాడు, ఏమని చెప్పాడంటే, ఒక గ్రంథం అతనికి దొరికింది, లేకపోతే ఒక ప్రూఫ్ దొరికింది, రాయబడి ఉందన్నమాట పుస్తకంలో. ఏమనంటే, ఒక్క దేవుడు మాత్రమే నిన్నుగా ఇష్టపడగలడు, నిన్నుగా ప్రేమించగలడు. ఏదో నీకు ఒక ఎల్లో ఎయిర్ ఉందని, బంగారు వర్ణపు జుట్టు ఉందని, ఒక క్వాలిటీ ఉందని, దాన్ని బట్టే ఇష్టపడడం అనేది మనుషులు చేస్తారు. ఏదైతే నీ దగ్గర డబ్బు ఉంది బాగా, ఆ క్వాలిటీని బట్టి జనాలు నిన్ను ఇష్టపడతారు. ఆ క్వాలిటీ పోతేనో ఆ వ్యక్తికి అదొకటి ఉంటుంది మనసులో. అమ్మాయికి అందం ఉంది, ఆ అందం 5 ఏళ్ళు ఉంటుందో 10 ఏళ్ళు ఉంటుందో, తర్వాత పోతుంది, ముసలాం అయిపోతుంది. ఆ అందం పోయినప్పుడు ఒక వ్యక్తికి మంచి టాలెంట్ ఉంటుంది, క్రికెట్ ఆడగలడు. ఎన్ని ఏళ్ళు ఆడగలడు, 10 ఏళ్ళు ఆడగలడు. తర్వాత ఆ టాలెంట్ పోతేనో, సరిగా నిలదొక్కుకోలేకపోతేనో, అప్పుడు దాకా తనని తానుగా ప్రేమించుకున్న వ్యక్తి తనకు తోడుగా ఉందని తాను భావిస్తాడు. కానీ ఎప్పుడైతే తన టాలెంట్ పోతుందో, లేదా తాను ఏదైతే నేర్చుకున్న ఆట ఏదైతే ఉందో కొనసాగలేక
విరమించుకున్నప్పుడు వాళ్ళు కూడా తమ ప్రేమను విరమించుకుంటే హైలో ఉన్నప్పుడు ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు ఆ టాలెంట్ ఆ డబ్బులున్న వీడి దగ్గర అని ప్రేమించి దాన్ని బట్టే ఉండే వ్యక్తులు ఎప్పుడైతే దాన్ని కోల్పోతారో అప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతే నష్టం మీద నష్టం, దెబ్బ మీద దెబ్బ. అలా ఉండకూడదు. నన్నుగా ప్రేమించే వ్యక్తి కావాలి అంటే దానికి యంగ్ మ్యాన్ చెప్తున్నాడనమాట. మాయ్ నిన్నుగా ప్రేమించే వ్యక్తి ఒక్క దేవుడు తప్ప ఎవరూ లేరు. నిన్ను మాత్రం నీ అందమైన కేశాలను చూసి మాత్రమే ఎవరైనా ప్రేమలో పడిపోతారు. అందరూ కూడా నిన్ను కోరుకుంటారు. దానికి కారణం ఏందంటే నువ్వు అందమైనటువంటి బంగారు రంగు కలిగిన జుట్టు కలిగి ఉండడం మాత్రమే. అందరు నిన్ను ఇష్టపడతారు. అప్పుడు ఆ అమ్మాయి డౌట్ వస్తుంది. అయ్యో అలా అయినప్పుడు ఎప్పుడైనా దాన్ని నేను కోల్పోతే నేను ప్రేమించాడు అప్పుడు నన్నుగా ప్రేమించిన వ్యక్తి నాకు తోడుగా ఉన్నాడు కదా అని అనుకుంటాను. కానీ ఎప్పుడైతే నేను కోల్పోతానో అప్పుడు ఆ వ్యక్తిని కూడా నేను కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి నన్నుగా ఇష్టపడాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ అట్రాక్షన్కి గురి చేస్తున్నటువంటి బంగారు వర్ణపు జుట్టు నేనేం చేస్తానంటే నల్ల రంగులోకి మార్చేస్తా లేదా ఎర్ర రంగులోకి మార్చేస్తా. ఆ విధంగా మార్చేసి చేయడం వల్ల ఏంటి, ఆ వ్యక్తి ఇప్పుడు నా అట్రాక్షన్ ఏమీ లేదు కాబట్టి నన్నుగా ప్రేమిస్తాడు అని చెప్తుంది. అప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్తాడంటే దేవుడు మాత్రమే నిన్నుగా ప్రేమించగలడు తప్ప ఏ వ్యక్తి కూడా నీకున్న ఏదో ఒక క్వాలిటీని బట్టో లేకపోతే ఏదో ఒక ఉన్న ఆకర్షణని బట్టో మాత్రమే ప్రేమిస్తాడు. దేవుడు మాత్రమే నిన్నుగా ప్రేమిస్తాడు. మిగతా ఎవరైనా సరే డబ్బుని బట్టో సంపదని బట్టో ఆస్తిని బట్టో అందాన్ని బట్టో ఉన్న కార్ని బట్టో లేకపోతే చేసే ఉద్యోగాన్ని బట్టో ఏదో రకంగా ఏదో ఒక అట్రాక్షన్తో మాత్రమే మనుషులు లేదా మనిషి ప్రేమించడం మొదలు పెడతాడు. కానీ తర్వాత జరిగేదేంటి, కొంతమంది మాత్రమే మనల్నిగా ప్రేమిస్తారు. కొంతమంది మాత్రమే. మిగతా వాళ్ళు ఎప్పుడైతే మన యొక్క ఆకర్షణీయమైన ఏదైతే ఉంటుందో అది కోల్పోతామో వాళ్ళని కూడా మనం కోల్పోవాల్సి వస్తుంది. ఇది విలియం బట్లర్ ఈట్స్ రాసినటువంటి ఫర్ యాన్ గ్రెగరీ ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య ఉన్నటువంటి సంభాషణ. ఇది ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఫస్ట్ స్టాంజా అబ్బాయి చెప్తే సెకండ్ స్టాంజా అమ్మాయి, థర్డ్ స్టాంజా అబ్బాయి మాట్లాడడం అయితే జరుగుతుంది. చివరికి సొల్యూషన్ ఏంటంటే ఒక దేవుడు తప్ప ఏ మనిషి కూడా ఒక వ్యక్తిని తనని తానుగా చూసి ప్రేమించలేడు. ఒక దేవుడు మాత్రమే ఆ విధంగా చేయగలడనేసి చెప్పడం అయితే జరుగుతుంది ఫర్ యాన్ గ్రెగరీలో డబ్ల్యూబి ఈట్స్. నెక్స్ట్ పేజీలో ఉన్నటువంటి ప్రశ్నని చూద్దాం. మీరు ఇక్కడ చూస్తున్నది 10th క్లాస్కి సంబంధించిన ప్లేలిస్ట్. టెక్స్చువల్ ఏవైతే లెసన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి కాకుండా తర్వాత ఉన్నాయి కూడా ఏవైతే డైరెక్ట్ పోయమ్స్ కాకుండా పోయంలో మళ్ళీ ఇంకో పోయమ్స్ ఉంటాయి, అలాంటివి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గ్రామర్ కానివ్వండి ప్రతిదీ కూడా మీకు ప్రతి అంశం కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 5 ఇట్లా గ్రామర్ ఏంటంటే యూనిట్ల వైజ్గా చెప్పడం అయితే జరిగింది. అట్లానే తర్వాత సప్లిమెంటరీ రీడర్కి సంబంధించిన ప్రతి లెసన్ కూడా ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సమరీ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఇవ్వబడ్డాయి. అట్లానే సమరీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి లెసన్కి సంబంధించిన సమరీ మీకు ఏంటంటే ఒక ప్రత్యేకమైన ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది. అట్లానే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక ప్లేలిస్ట్లో ఉంచబడింది. ఇవి మీకు సింపుల్గా ఏంటంటే ఐ కార్డ్స్ ద్వారా ఏదైతే ఐ కార్డ్స్ ఉంటాయో మీకు మొబైల్లో కనుక చూస్తున్నట్లయితే కుడివైపున పైన మీకు ఐ కార్డ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అట్లానే ఎండ్ స్క్రీన్స్ డిస్క్రిప్షన్లో యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా క్లాస్ 10 లింక్ అని కనుక మీరు సింపుల్గా 10 లింక్ అని కనుక అడిగినట్లయితే ఈ విధంగా కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను రిప్లైగా ఆ ప్లేలిస్ట్ లింక్స్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఫర్ యాన్ గ్రెగరీ 10th క్లాస్ పేజ్ నెంబర్ యూనిట్ 8 పేజ్ నెంబర్ 119 చూసినట్లయితే మీకు ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నల్ని ఇప్పుడు చూద్దాం. వాట్ డస్ ద యంగ్ మ్యాన్ మీన్ బై గ్రేట్ హనీ కలర్డ్ ఆర్ ర్యాంపర్ట్స్ ఎట్ యువర్ ఇయర్?
వై డస్ హీ సే దట్ యంగ్ మెన్ ఆర్ థ్రోన్ ఇన్ టు డిస్పేర్ బై దెమ్? ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఏమంటున్నాడంటే పొగుడుతున్నాడు. నీ ఏవైతే కురులు ఉన్నాయో ఎలా ఉన్నాయి, అవి హనీ కలర్లో ఉన్నాయి, తేనె రంగులో ఉన్నాయి. అవి ఎట్లా ఉన్నాయంటే నీ చెవుల దగ్గర కానీ నీ ఏదైతే నీ మొహం కూడా కనబడకుండా చాలా ఏమైందంటే ఆ జుట్టు అనేది ఉంది. ర్యాంపర్ట్స్ అంటే వాల్స్ అనమాట, అంటే గోడలు. అది గోడల్లాగా ఉన్నాయి. అసలు నీ యొక్క జుట్టు చూస్తేనే అందానికే, ఆ జుట్టు యొక్క అందానికే పడిపోతారు. ఇంకోటి ఏంటంటే నీ దాకా అంటే నువ్వు అసలు ఎలా ఉన్నావో ఏందో, మామూలుగా నీ గుణం ఏందో ఏం అవసరంలా, నీ జుట్టు చూసి పడిపోతారు అబ్బాయిలు. వై డస్ హీ సే దట్ యంగ్ మెన్ ఆర్ థ్రోన్ ఇన్ టు డిస్పైర్ బై దెమ్? ఆ జుట్టు వలన ఎందుకని అబ్బాయిలు చాలా నిరుత్సాహానికి గురవుతారు అనేసి పోయెట్ ఎందుకు అంటున్నాడు, లేదా ఆ యంగ్ మ్యాన్ ఎందుకు అంటున్నాడు? ఇన్ ద పోయం యంగ్ మ్యాన్ అడ్మైర్స్ ఆన్స్ బ్యూటిఫుల్ హనీ కలర్డ్ ఎయిర్. ఏదైతే జుట్టు ఉందో ఆ జుట్టును చూసి చాలా ఏంటంటే పొగుడుతున్నాడు అనమాట. హీ కాల్స్ అ ఎయిర్ ఏ ర్యాంపర్ట్, గోడ అది అనేసి చెప్పడం జరుగుతుంది. అదొక గోడ, విచ్ మీన్స్ ఏ వాల్. ర్యాంపర్ట్ అంటే వాల్ అనమాట. బికాస్ దే స్టాప్ యంగ్ మెన్ ఫ్రమ్ సీయింగ్ పాస్ దెమ్ ఇన్ టు హర్ సోల్. ఇక ఆ జుట్టు చూసి ఇంకా మిగతా ఏ పట్టించుకోవట్లే, ఆ జుట్టు చూసి దాని అందానికే పడిపోతున్నారు. అమ్మాయి ఎలాంటిది ఏంటి ఇలాంటి ఏం పట్టించుకోవట్లే వాళ్ళు. హర్ ఎయిర్ ఈజ్ సో అట్రాక్టివ్. ఆ జుట్టే చాలా ఆకర్షణీయంగా ఉంది. మెన్ కాంట్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్. ఇంకా దేని గురించి పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు అబ్బాయిలు. ఆన్స్ లవ్లీ ఎల్లో ఎయిర్ మేక్స్ యంగ్ మెన్ ఫాల్ హోప్లెస్లీ ఇన్ లవ్ విత్ హర్. ఏదైతే ఆ బంగారు వర్ణపు జుట్టు ఉందో ఆ జుట్టు చూసి ఏమవుతున్నారు అబ్బాయిలు, ఈ అమ్మాయి పడిపోతున్నారు. షీ ఈజ్ సో బ్యూటిఫుల్ దట్ ఎవ్రీ వన్ వాంట్స్ హర్. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. యాన్ గ్రెగరీ ఎంతలా అంటే ప్రతి ఒక్కళ్ళు ఆమెను కోరుకుంటారు, కానీ దే కాంట్ ఆల్ హ్యావ్ హర్. అందరికీ ఆమె దక్కదు, దక్కేది ఒక్కడికే. కాబట్టి అందరూ కూడా నిరాశలో ఉన్నారు. ఎవరు చేసుకుంటారో కానీ అదృష్టవంతుడు అనేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్వాల్వ్ కావట్లా, అంటే అనవసరంగా ఇబ్బంది పెట్టడం కానీ ఇవన్నీ ఏం చేయట్లేదు. కానీ ఆ అమ్మాయిని చూసాం ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మాయితో ప్రేమలో అయితే పడిపోతున్నారనమాట. అది ఇందులో ఎందుకు నిరుత్సాహపడుతున్నారంటే ఎవరో ఒకళ్ళు మాత్రమే వాళ్ళు చేసుకోగలుగుతారు, మిగతా వాళ్ళు సైడ్ అయిపోవాలి. కాబట్టి వాళ్ళు పాపం అబ్బాయిలు నిరాశలో ఉన్నారని చెప్పేసి పోయిట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత రెండో ప్రశ్న, వాట్ కలర్ ఈజ్ యంగ్ ఉమెన్స్ ఎయిర్? ఆమె యొక్క కురులు ఏ రంగులో ఉన్నాయి? వాట్ డస్ షీ సే షీ కెన్ చేంజ్ ఇట్ టు? ఆ కురుల్ని ఎలా మార్చుతానంటున్నామే. వై వుడ్ షీ వాంట్ టు డూ సో? ఎందుకని ఆమె ఆ నిర్ణయం అనేది తీసుకుంది? ద యంగ్ ఉమెన్స్ ఎయిర్ ఈజ్ ఆఫ్ ఎల్లో కలర్. ఆమె జుట్టు ఎలా ఉంది అంటే బంగారు వర్ణంలో ఉంది. షీ సేస్ దట్ షీ కెన్ చేంజ్ ఇట్ టు బ్రౌన్, బ్లాక్ ఆర్ క్యారెట్. ఎప్పుడైతే పోయిట్ చెప్పాడో యాన్ గ్రెగరీ, నీ డబ్ల్యూబి ఈట్స్ ఎప్పుడైతే అతను చెప్పడం, అంటే ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడు క్లియర్ కట్గా, ఎవరో చెప్పలేదు డబ్ల్యూబి ఈట్స్ అనేది. బట్ ఏంటంటే ఒక అబ్బాయి చెప్తున్నాడు అనమాట, నీ బంగారు వర్ణపు జుట్టు చూసే అబ్బాయిలు పడిపోతారు, నువ్వు ఎలాంటి అమ్మాయా ఏంటా ఏం పట్టించుకోరు వాళ్ళు, జస్ట్ నీ జుట్టును చూసే చాలు వాళ్ళు చాలా అట్రాక్ట్ అవుతారు నీ వైపు అని చెప్పినప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుంది అయితే నేను నా జుట్టుని ఏం చేస్తా అంటే డై వేసుకుంటా. ఎలా? గోధుమ రంగు, బ్రౌన్ కలర్, లేదా నల్లటి రంగు, లేదా ఎర్రటి రంగు ఏం చేస్తా అంటే నా జుట్టుకు పూసేస్తా. షీ వాంట్స్ టు డూ సో బికాస్ షీ వాంట్స్ టు హ్యావ్ వన్ హూ లవ్స్ హర్ ఫర్ హర్ సెల్ఫ్ ఎలోన్. ఎందుకు అలా చేస్తుందంటే తన అందాన్ని బట్టి కాదు. కానీ ఎందుకు అందాన్ని బట్టి కాదంటే, అందం ఉంటే మహా ఉంటే 5, ఇంకా ఎక్కువ ఉంటే 10 ఏళ్ళు, అంతకు మించి ఉండదు. కాబట్టి తర్వాత ఈ జుట్టు ఊడిపోవచ్చు, రాలిపోవచ్చు పూర్తిగా, లేదా రంగు కోల్పోవచ్చు. అప్పుడు తనని తానుగా ప్రేమించే వ్యక్తి తన తోడుంటే బాగుంటుందని అనిపిస్తుంది. కాబట్టి తానేందంటే ఈ జుట్టును బట్టి కాకుండా నా గుణాన్ని చూసి ప్రేమిస్తే బాగుంటుంది, అండ్ నాట్ ఫర్ ద కలర్ ఆఫ్ ది
జుట్టు రంగుని బట్టి కాకుండా తన్ని తానుగా ప్రేమించేటటువంటి వ్యక్తి ఉంటే బాగుంటుంది అనేసి ఆమె అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆబ్జెక్ట్స్ హ్యావ్ క్వాలిటీస్ విచ్ మేక్ దెమ్ డిజైరబుల్ టు అదర్స్. జనరల్గా కొన్ని వస్తువులు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, వాటి యొక్క గుణాన్ని బట్టి మనం వాటిని పొందుకోవాలనుకుంటాం. కెన్ యూ థింక్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్, కార్, ఫోన్, డ్రెస్, అండ్ సే వాట్ క్వాలిటీస్ మేక్ వన్ ఆబ్జెక్ట్ మోర్ డిజైరబుల్ దాన్ అదర్? ఇప్పుడు చాలా వస్తువులు ఉన్నాయి, కానీ కొన్ని వస్తువులనే మనం ఆపేక్షిస్తాం, అంటే అవి కలిగి ఉండాలనుకుంటాం. ఎందుకని? ఒక వస్తువు కన్నా కూడా ఇంకో వస్తువుని మనం ఎందుకు ప్రిఫర్ చేస్తాం? ఇమేజిన్ యు ఆర్ ట్రయింగ్ టు సెల్ అన్ ఆబ్జెక్ట్, వాట్ క్వాలిటీస్ వుడ్ యూ ఎంఫసైజ్? సరే, మీరు ఒక వస్తువుని అమ్మాలనుకుంటున్నారు, దానికి ఎలాంటి లక్షణాలు మీరు చెప్పాలనుకుంటున్నారు దానికి సంబంధించి? అంటే ఎలాంటి లక్షణాలు ఉంటే అమ్ముడు పోతాయి, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే వేరే వాళ్ళు కొంటారు. ఇట్ ఈస్ ట్రూ దట్ ఎక్స్టర్నల్ లుక్స్ డూ హ్యావ్ సమ్ వాల్యూ. పైన పొటారం చూసే యాక్చువల్గా ఏదైనా ఈ లోకంలో అమ్ముడుపోయింది. అందంగా ఉంటే చాలు, ముందు జరిగేది అది. తర్వాత సంగతి తర్వాత, ఉంటాయో ఓడుతాయో అవన్నీ తర్వాత సంగతి. ముందు పైన లుక్స్ ఏవైతే ఉంటాయో అట్రాక్టివ్ ఉంటేనే అది చెల్లుబాటు అయ్యే విధంగా ఉంటుంది నిజలోకం తీరు. బట్ అల్టిమేట్లీ, కానీ చివరికి ఏంటంటే, ఇట్ ఈజ్ ఇన్నర్ వర్త్ దట్ డిసైడ్స్ ద ట్రూ వాల్యూ ఆఫ్ ఎ థింగ్. చివరికి ఏం జరుగుతుందంటే, కొంతకాలం వరకే అది పై మెరుపులనే ఉంటాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఏ మాత్రం కూడా అవి వర్కౌట్ అవ్వవు. ఇన్నర్ వర్త్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే టోటల్గా మార్పు అనేది జరుగుతుంది. అంటే ఇన్నర్ వర్త్ని బట్టే అది ఎక్కువ కాలం కొనసాగుతుందా, ఎక్కువ కాలం ఒక వ్యక్తి ఒకళ్ళతో ఉంటాడు, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే మనిషి అయితే ఇన్నర్ వర్త్ని బట్టే వాళ్ళతో ఉండడం అయితే జరుగుతుంది, అంతే తప్ప పై మెరుగులు అయితే కొంతకాలానికి పోతాయి. ఇట్ ఈస్ ట్రూ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మెటీరియల్ థింగ్. జనరల్గా ఏ వస్తువు అయినప్పటికీ కూడా అట్రాక్టివ్గా ఉన్నది కొనబడుతుంది. ఇట్ ఈజ్ ట్రూ ఇన్ ద కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. అట్లానే మనుషుల విషయంలో కూడా అట్రాక్టివ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఏముంటుంది అంటే, కొంచెం వాళ్ళు చెప్పింది వింటారు, వాళ్ళతో స్నేహాన్ని కోరుకుంటారు, వాళ్ళకి తొందరగా అన్నీ ఏదైతే కోరుకుంటారో అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక ఏదైనా వస్తువుని అమ్మాలంటే ఆ వస్తువుకి ఎలాంటి లక్షణాలు కావాలని అడిగారు. దానికి మనం చూసినట్లయితే, ఇన్ ఆర్డర్ టు సెల్ అన్ ఆబ్జెక్ట్ ఐ వుడ్ ఎంఫసైజ్ ఇట్స్ డ్యూరబిలిటీ, ఇట్స్ వర్కబిలిటీ అండ్ కంపారిటివ్లీ చీప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్. ఏదైనా వస్తువుని అమ్మాలన్నప్పుడు అది ఎలా ఉండాలంటే ఎక్కువ కాలం మన్నేటట్టు ఉండాలి. డ్యూరబిలిటీ, వర్కబిలిటీ, ఏ పనికైతే తీసుకుంటారో అది వర్క్ చేయాలి, ఆ పనిని చేయాలి. అలానే ఇట్ షుడ్ బి కంపారిటివ్లీ చీప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్. అట్లానే వేరే వాటితో పోలిస్తే అది తక్కువ ధరలో అందుబాటులో ఉండాలి. ఇక ప్రశ్న, 4వ ప్రశ్న, వాట్ అబౌట్ పీపుల్? మరి మనుషుల సంగతి ఏంది? డూ వీ లవ్ అదర్స్ బికాజ్ వీ లైక్ దేర్ క్వాలిటీస్ వెదర్ ఫిజికల్ ఆర్ మెంటల్? ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాము అంటే అతని యొక్క గుణగణాలు బట్టా, అది ఎలాంటివి, భౌతికమైనయా లేకపోతే మానసికమైనయా? ఏ క్వాలిటీస్ని బట్టి మనం ఒక వ్యక్తిని ఆరాధిస్తాం లేకపోతే ప్రేమిస్తాం? ఈజ్ ఇట్ పాసిబుల్ టు లవ్ సమ్ వన్ ఫర్ దెమ్సెల్వ్స్ అలోన్? అడుగుతున్నారు. కేవలం ఆ వ్యక్తి గుణాలు ఏం వద్దు, ఆ వ్యక్తికి ఏమీ లేవు, పేదవాడు, అలానే ఓన్గా అతన్ని ప్రేమిస్తారా? ఏమీ లేవు అతనికి, అట్రాక్షన్ లేదు, అందం లేదు, ఆస్తి లేదు, ఏమీ లేదు, జీరో. జస్ట్ ఓ మనిషి ఉన్నాడు, ఆ వ్యక్తిని ఎవరైనా ప్రేమిస్తారా వాళ్ళ కోసమే? ఆర్ సమ్ పీపుల్ మోర్ లవబుల్ దాన్ అదర్స్? లేదా కొంతమంది మిగతా వ్యక్తుల కన్నా కూడా ప్రేమింపబడడం అనేది వాళ్ళకి జరుగుతుందా? అంటే ఇతరుల మీద కన్నా వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు, అలా జరుగుతుందా అంటున్నారు. ఇన్ ఎనీ కేస్, ఎలాంటి కేసులో అయినా వీ లవ్ ఏ పర్సన్ ఫర్ హిస్ క్వాలిటీస్ ఓన్లీ. వాళ్ళ గుణాలని బట్టే మనం ప్రేమించడం అనేది జరుగుతుంది. రిలేషన్స్ అండ్ ఎఫెక్షన్స్ డూ కౌంట్ ఇన్ అవర్ లైకింగ్స్.
మన ఇష్టాల్లో బంధువులు కావచ్చు, లేకపోతే మనం ప్రేమించే వాళ్ళు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ ఆఫ్ ఎ పర్సన్ దట్ కౌంట్స్. ఎవరైనా కానివ్వండి, మనకు నచ్చేది చివరికి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అంటారు. అంటే చివరికి ఆ వ్యక్తి పర్సనాలిటీ అనేది కరెక్ట్గా ఉంటేనే మనం ప్రేమిస్తాం. ఇట్ ఇంక్లూడ్స్ ఫిజికల్, మెంటల్, మోరల్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్ క్వాలిటీస్. అతనిలో భౌతికంగాను, మానసికంగా గాను, వాల్యూస్ పరంగా గాను, అలానే స్పిరిచువల్ క్వాలిటీస్ అంటే మతపరంగా, అట్లా ఆత్మీయ పరంగా మంచి క్వాలిటీస్ ఉంటేనే ఆ వ్యక్తిని మనం ఆరాధిస్తాం, లేకపోతే ప్రేమిస్తాం. ఒకవేళ ఇందులో ఏదైనా దాంట్లో లోటు ఉంటే మనం జనరల్గా దూరం అయిపోతాం. వి నెవర్ లవ్ ఏ పర్సన్ ఫర్ హిమ్సెల్ఫ్ అలోన్. కేవలం ఆ వ్యక్తిని వ్యక్తిగా ఏమీ లేకపోయినా మనం ప్రేమించాం. వీ లవ్ హిమ్ యాజ్ ఏ ఫ్రెండ్, యాజ్ ఏ రిలేటివ్ ఆర్ యాజ్ ఏ మ్యాన్ ఆఫ్ హై క్వాలిటీస్. మనం ఎట్లా ప్రేమిస్తామంటే ఓ ఫ్రెండ్, బంధువనో, స్నేహితుడనో, అతనికి మంచి లక్షణాలు ఉన్నాయనో మనం ప్రేమిస్తాం. అతనిగా ప్రతి ఒక్కరిని ప్రేమించడానికి రిసోర్సెస్ అనేవి అందుబాటులో ఉండవు మనిషికి. ప్రేమించడం అంటే ప్రేమించడం కాదు, మనం ఖర్చు అవుతాం ప్రేమిస్తే. ఆ ఖర్చు చేయడానికి కూడా న్యాచురల్ రీసోర్సెస్ అవసరం. అందరికీ పెట్టలేం కాబట్టి ఒకళ్ళని కొంచెం ఎక్కువగా ప్రేమిస్తాం, మన కుటుంబ సభ్యుల్ని, మిగతా వాళ్ళని అంతగా ప్రేమించలేము. లవ్ ఈజ్ నెవర్ ఇన్ ఐసోలేషన్ ఫ్రమ్ అదర్ థింగ్స్. ప్రేమించడం అనేది మిగతా విషయాలు పక్కన పెట్టేసి ప్రేమించడం అనేది కుదరదు. ఏదో ఒక అంశం అనేది అట్రాక్షన్, ఆస్తో, అందమో, ఇంకా వేరే వేరే విషయాలు ఏవో ఉండడం వల్ల తప్ప మనిషిని మనిషిగా ఏమీ లేకపోయినా ప్రేమించడం అనేది సాధ్యం కాదు. ఓన్లీ గాడ్ కెన్ లవ్ అస్ ఫర్ అవర్ సెల్స్. కేవలం దేవుడు మాత్రమే ఆ విధంగా చేయగలరు, మిగతా ఎవ్వరు కూడా ఆ విధంగా చేయలేరు. బికాస్ హీ వాంట్స్ నథింగ్ ఫ్రమ్ అస్ ఇన్ రిటర్న్. ప్రేమిస్తున్నాము లేదా ప్రేమించబడుతున్నాము అంటే రిటర్న్గా ఏదో ఒకటి కోరుకుంటాం. మనం ప్రేమిస్తున్నామంటే ఎవరైతే ప్రేమించబడుతున్నారో వాళ్ళు రిటర్న్ కోరుకుంటారు, లేదా మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళు ఆ వ్యక్తిని ఆ వ్యక్తిగా ప్రేమించడం కుదరదు. ఏదో ఆస్తుందనో, అందం ఉందనో, ఏదో ఉందనో లైక్ చేస్తారు. కానీ దేవుడు మాత్రం అలా కాదు, మన దగ్గర నుంచి ఏం కోరుకోవడం అయితే జరగదు. క్వశ్చన్ నెంబర్ 5. యూ హ్యావ్ పర్హాప్స్ కంక్లూడెడ్ దట్ పీపుల్ ఆర్ నాట్ ఆబ్జెక్ట్స్ టు బి వాల్యూడ్. చివరికి మీరేమంటారు అంటే జనాలేం వస్తువులు కాదు, వాళ్ళ క్వాలిటీస్ని బట్టో, లేకపోతే ధనాన్ని బట్టో, ఇంకో దాన్ని బట్టో జడ్జి చేయడానికి వాళ్ళు ప్రేమించబడిన సంథింగ్. బట్ ఎల్స్వేర్ ఈట్స్ ఆస్ ద క్వశ్చన్, హౌ కెన్ వీ సపరేట్ ద డాన్సర్ ఫ్రమ్ ద డ్యాన్స్. అంటే ఇప్పుడు ఏమంటాడంటే ఒక వ్యక్తి మంచి డాన్సరు, బాగా డ్యాన్స్ చేస్తాడు, నాకు అతని డ్యాన్స్ అంటే ఇష్టం కానీ ఆ డాన్సర్ నాకు ఇష్టం లేదు అని చెప్పడం కుదరదు కదా అంటాడు ఈట్స్. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఈజ్ ఇట్ పాసిబుల్ టు సపరేట్ ద పర్సన్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ హౌ పర్సన్ లుక్స్, సౌండ్స్, వాక్స్ అండ్ సో ఆన్. కాబట్టి ఆ వ్యక్తికి ఉన్న గుణాలని, ఆ వ్యక్తిని వేరు చేయడం అనేది కుదురుతుందా? థింక్ ఆఫ్ హౌ యూ ఆర్ ఏ ఫ్రెండ్ ఆర్ ఏ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ హ్యాస్ చేంజ్ ఓవర్ ది ఇయర్స్, హ్యాస్ యువర్ రిలేషన్షిప్ హ్యాస్ చేంజ్ ఇన్ వాట్ వే. చూడండి, ఇక్కడ ఏం క్వశ్చన్ వేస్తున్నాడంటే ఒక వ్యక్తి మంచి స్థాయిలో ఉన్నాడు, అప్పుడు మీరు ప్రేమించారు. ఇప్పుడు ఆ స్థాయి లేదు, అతనుకున్న ట్రేట్స్, లక్షణాలు లేవు, అతను గొప్ప నటుడు అనుకుందాం, మంచి నటనతో సంపాదిస్తున్నాడు అనుకుందాం, అప్పుడు అందరికీ నచ్చుతాడు. కానీ అతను తర్వాత అంత సక్సెస్ కాలేదు, అప్పుడు కూడా నచ్చుతాడా? ఎందుకంటే బాగా మంచి స్థాయిలో ఉన్నప్పుడు నచ్చిన మీకు ఏమాత్రం స్థాయి లేకుండా పడిపోయినప్పుడు మీకు నచ్చుతాడా అనేసి అడిగారు. వీ కాంట్ సపరేట్ ఏ పర్సన్ ఇంటూ పార్ట్స్. మనిషిని భాగాలుగా విభజించలేం. వీ సీ దెమ్ యాజ్ హోల్. ఎలా చూస్తాం? పూర్తిగా చూస్తాం. వీ కాంట్ లైక్ సమ్వన్స్ డాన్సింగ్ బట్ డిస్లైక్ ద డాన్సర్. అతను డ్యాన్స్ నచ్చుతుంది కానీ అతను నాకు నచ్చడని చెప్పడం. మొత్తం నచ్చితే హోల్గా నచ్చుతారు, లేకపోతే ముక్కలుగా అలా ఉండదు. వీ లవ్ సమ్వన్ ఫర్ బోత్ దేర్ లుక్స్ అండ్ దేర్ క్వాలిటీస్. వాళ్ళు ఎలా కనబడతారు, వాళ్ళ గుణాలేంది, ఇవన్నీ 360 degrees
మనకి నచ్చిన తర్వాతే ఆ వ్యక్తి నచ్చుతాడు. అంతే తప్ప అతని డ్యాన్స్ ఇష్టం గానీ, ఏసే డ్యాన్స్ ఇష్టం గానీ, అతను నాకిష్టం లేదని ఎవరు అనరు. ఇఫ్ ద పర్సన్ వి లవ్ చేంజెస్, మనం ప్రేమించే వ్యక్తి మారాడనుకోండి, అవర్ ఫీలింగ్స్ మే చేంజ్ టు, మన ఫీలింగ్స్ కూడా మారిపోతాయి. లవ్ ఈజ్ కాంప్లెక్స్ అండ్ కాంట్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ పీసెస్. ప్రేమ వ్యక్తీకరించడం, ప్రేమ అనేది చాలా డిఫరెంట్, చాలా సంక్లిష్టమైంది. దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి విడివిడిగా అయితే చెప్పలేం. అంటే ఇక్కడ ఏందంటే సింపుల్‌గా మనిషి స్థాయి మారినా, లేకపోతే ఏదైనా మారినా ప్రేమించడం అనేది కూడా మారిపోతుంది. యాక్సెప్ట్ చేయలేం. తర్వాత ఏదైనా మార్పు జరిగితే మనలో కూడా మార్పు జరుగుతుంది అనేసి చెప్పడం అయితే జరిగింది. టోటల్‌గా ఇదండి. అడిగిన ప్రశ్నలనేవి చాలా చాలా సైకలాజికల్‌గా చాలా డీపెస్ట్ క్వెషన్స్ కూడా ఉన్నాయి. వీటిని అంత సునాయాసంగా చెప్పడం అనేది అంత సులభం కాదు. ఒక వ్యక్తి పూర్తిగా నచ్చుతాడా? దేన్ని బట్టి నచ్చుతాడు? ఒకవేళ మారిపోతే టోటల్‌గా మీ యొక్క ఏదైతే అభిమానించే తీరు కూడా మారిపోతుందా? ఒక వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించగలుగుతారా? ఏమీ లేకపోయినా ప్రేమించగలుగుతారా? ఇవన్నీ కూడా ఏందంటే వ్యక్తికి మధ్య మారిపోతూ ఉంటాయి. దీన్ని కరెక్ట్‌గా 100% ఒకటే ఇది ఉండదు. ఎందుకంటే ఒక్కో వ్యక్తికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక వ్యక్తికి వ్యక్తిగానే నచ్చొచ్చు. ఇంకో వ్యక్తికి అతని యొక్క టాలెంట్‌ని బట్టి అతను నచ్చొచ్చు. ఆ టాలెంట్ అతను కోల్పోయినప్పుడు ఆ వ్యక్తి నచ్చడు. ఈ విధంగా ఇది యాన్ గ్రెగరీకి సంబంధించి 119 పేజీలో ఉన్నటువంటి ప్రశ్నలు యూనిట్ 8కి సంబంధించి మనం అయితే ఇప్పుడు చూసాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.